హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి ఎస్బీఐ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్గా సిబిఓ 2025 రిక్రూట్మెంట్ అనేది జారీ చేసింది. ఇది నోటిఫికేషన్ అనేది వచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్. ఈ ఎస్బీఐ బ్యాంకు సంబంధించి పూర్తి డీటెయిల్స్గా మనం ఏ రాష్ట్రాలలో ఏ పోస్టులు ఉన్నాయి, ఏ విధంగా మనకి అర్హత ఏ విధంగా ఉంది అనేది పూర్తి డీటెయిల్స్గా చూద్దాం. ఇలాగా టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్లో తన్వీస్ జాబ్ గైడ్ మన ఛానల్లో ప్రతిరోజు కూడా ఫార్మా జాబ్స్, బ్యాంక్ జాబ్స్, తర్వాత వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఐటీ జాబ్స్ అని ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో ప్రతిరోజు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇవి మీరు చూసి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మన ఛానల్లో అప్డేట్ చేసిన పోస్టులో ఫోన్ నెంబర్లో కంపెనీ యొక్క అడ్రస్ ఉంటుంది, ఇంటర్వ్యూ అడ్రస్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది. మీరు ఏదో ఒక దానికి కాంటాక్ట్ అయినట్టయితే వాళ్ళు రిటర్న్గా మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయవచ్చు, లేదంటే డైరెక్ట్గానే కాంటాక్ట్ అవ్వచ్చు. మన ఛానల్లో ప్రతిరోజు కూడా ఇలాగా మనం అప్డేట్ చేయడం జరుగుతుంది లేటెస్ట్ జాబులకు సంబంధించి. తన్వీస్ జాబ్ గైడ్ మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించి నోటిఫికేషన్లు అనేవి మీకు రావటం. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది, నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది. నేను ఇంకా మరి కొన్ని వీడియోస్ జాబులకు సంబంధించి లేటెస్ట్ జాబులకు సంబంధించి ప్రతిరోజు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది, వాళ్ళకి షేర్ చేయండి. జాబులు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు, మీరు వాళ్ళకి షేర్ చేసినట్లయితే ఎంతో కొంతగా వాళ్ళకి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది. ప్లీజ్ షేర్. టాపిక్లోకి వెళ్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2964 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలైందన్నమాట. ఆసక్తి గల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక ఎస్బీఐ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవడానికి మే 9వ తారీఖు నుంచి మే 29వ తారీఖు వరకు వీలుంది. అంటే లాస్ట్ డేట్ వచ్చి మే 29వ తారీఖు నాడు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ వాళ్ళైతే 750 రూపాయలు అప్లికేషన్ ఫీజు అని కట్టాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి నీళ్ళు అనమాట, వాళ్ళకి ఏమీ ఫీజు అనేది ఉండదు. ఏజ్ వచ్చేసి వీళ్ళకి 21 సంవత్సరాలు అనేది మినిమం ఉండాలి, 30 సంవత్సరాల లోపు ఉండండి. అంటే 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండే వాళ్ళు ఎస్బీఐ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్కి అర్హత కలిగి ఉంటారు. ఇది యాజ్ పర్ రూల్ ప్రకారం రిలాక్సేషన్స్ కూడా ఉంటుంది. ఈ రిలాక్సేషన్స్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్గా చూద్దాం. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ చేసి ఉండొచ్చు అనమాట. క్వాలిఫికేషను ప్రస్తుతం ప్రారంభ మూల వేతనం వచ్చేసి 48,450 రూపాయల స్కేల్లో 2000/7, తర్వాత 62,480, దానికి ఎడిషనల్గా 2,340/2 అది ఇస్తారు. 67,160 ఇస్తారు బై 2,680 ఎక్స్ట్రాగా ఎలివెన్స్లు అనేవి ఉంటాయి అనమాట. అవి చూసుకొని అడ్వాన్స్ ఇంక్రిమెంట్గా వస్తుంది అనమాట గ్రేడ్ స్కేల్ ప్లేస్ 2 వాళ్ళకి. ఏదైనా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకు, రూరల్ బ్యాంకులో ఆఫీసర్ క్యాడర్లో 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ పని అనుభవం కోసం అధికారి డిఏ కానీ, హెచ్ఆర్ఏ కానీ, లీజు అద్దె కానీ, సిసిఏ, పిఎఫ్, బ్యూటరీ పెన్షన్, ఎన్పిఎస్, ఎల్ఎఫ్సి, మెడికల్ ఫెసిలిటీ ఇటువంటివన్నీ అదర్గా వాళ్ళకి బెనిఫిట్స్ అనేవి కలిగి ఉంటాయి అన్నమాట. ఇతర ఎలవెన్స్లు అనేవి ఈ విధంగా మనకి పే స్కేలు, తర్వాత ఎడిషనల్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టాలంటే ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఇలాగ ఓపెన్ అవుతుంది. మనకి అప్లికేషన్ అనేది ఇంకా మనకి క్లియర్గా ఇవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్లో అప్లికేషన్ అనేది ఉంటుంది. ఈ నోటిఫికేషన్ క్లిక్ చేసినట్టయితే ఇలాగ ఓపెన్ అవుతుంది. దీంట్లో క్లియర్గా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దీంట్లో స్టేట్ వైజ్గా, సర్కిల్ వైజ్గా మనకి వేకెన్సీస్ రెగ్యులర్ ఎలాగుందో, బ్యాక్లాగ్స్ వేకెన్సీస్ అనేది ఎలాగ ఉన్నాయి అనేది క్లియర్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, అమరావతి ఆంధ్రప్రదేశ్లో తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్ వచ్చేసి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏ విధంగా 180 పోస్టులు ఉన్నాయి మొత్తం ఆంధ్రప్రదేశ్లో. పిహెచ్డి పీడబ్ల్యూబీడీ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది టోటల్గా 39 పోస్టులు, బ్యాక్లాగ్ వాళ్ళకి 8 పోస్టులు అనేవి ఉన్నాయి అన్నమాట. అదేవిధంగా తెలంగాణలో చూసినట్లయితే హైదరాబాద్లో
ఇది తెలుగు ఉర్దూ వచ్చి ఉండాలి. మొత్తం 230 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయి, జనరల్ వాళ్ళకి అనేది, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇదే నోటిఫికేషన్లో మనకు అన్ని క్లియర్గా ఇవ్వటం అనేది జరుగుతుంది అనమాట. అంటే మరి ఏజ్ రిలాక్సేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఏజ్ రిలాక్సేషన్ గురించి అయితే షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల వరకు వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది. అంటే వాళ్ళు 30 సంవత్సరాలు అన్నారు కదా, రిలాక్సేషన్ 35 సంవత్సరాల వరకు. బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే 3 సంవత్సరాల వరకు రిలాక్సేషన్. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారంటే 15 సంవత్సరాల వరకు అంటే దాని 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఉండొచ్చు. ఓబీసీ వాళ్ళకైతే 13 సంవత్సరాలు ఉంటుంది. జనరల్ 10 సంవత్సరాల వరకు ఉంటుంది రిలాక్సేషన్. ఈ విధంగా ఏజ్ లిమిట్ అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 మార్కులు ఉంటుంది. 30 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. 30 మినిట్స్లో డ్యూరేషన్ ఉంటుంది. తర్వాత బ్యాంకింగ్ నాలెడ్జ్ ప్రకారం 30 క్వశ్చన్లు ఉంటాయి. 30 మార్కులు 40 క్వశ్చన్స్ ఉంటాయి. 40 మార్కులు 40 మినిట్స్ ఉంటుంది. తర్వాత జనరల్ అవేర్నెస్ ఎకానమీ గురించి 30 క్వశ్చన్స్ ఉంటాయి. 30 మార్క్స్ 30 నిమిషాలు మనకి ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ గురించి తెలిసి ఉండాలి. కంప్యూటర్ యాక్టివిటీ గురించి 20 క్వశ్చన్లు ఉంటాయి. 20 మార్క్స్ 20 నిమిషాలు ఉంటుంది. మొత్తం 2 అవర్స్ అంటే 120 మార్కులు 120 క్వశ్చన్లు ఉంటాయి. 2 అవర్స్ అంటే 120 నిమిషాలు అనమాట. ఈ విధంగా మనకు ఉంటుంది. జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి 750 రూపాయలు కట్టాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఏం కట్టడం. ఈ ఎగ్జామినేషన్ సెంటర్లు అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరంలో ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. తెలంగాణలో వచ్చేసి మనకు మెయిన్ ఈ 2 గురించి చెప్తున్నాను. మనకు తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఎగ్జామినేషన్ సెంటర్లు అనేవి ఉండటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అప్లై చేయాలంటే మనం ఇలాగ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనం అప్లై చేసుకోవచ్చు. అప్లై మనకి లింక్ అనేది ఉంటుంది దీంట్లోనే. ఇక్కడ ఇలాగ ఓపెన్ అయితే నోటిఫికేషన్లు అనేవి మనకి లాస్ట్ డేట్ ఒకటి 29/5 కాబట్టి ఇది క్లిక్ చేసినట్లయితే అప్లై నో వచ్చింది. అప్లై మనకు నో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది, పాస్వర్డ్, క్యూఆర్ కోడ్ కాబట్టి ఇది సబ్మిట్ చేసినట్టయితే మనం అప్లికేషన్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఎస్బీఐ బ్యాంక్లో నోటిఫికేషన్ అనేది పడింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. శాలరీ అనేది చాలా బాగుంది. ఇటువంటి మనకి బ్యాంకింగ్ జాబ్లో వచ్చినట్టయితే మనకి చాలా లైఫ్ అనేది సెటిల్ అయినట్టు అవుతుంది. మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా ప్రతిరోజు కూడా మన ఛానల్లో కొత్త జాబులకు సంబంధించి ప్రతిరోజు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. మన ఛానల్లో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్.